కొట్టిపోయిండు. నేను బోనం తీయాలి ఇప్పుడు. నిజంగా ఏం మాట్లాడతా నేను అని అనిపించింది. మీ ప్రేమల గురించి మాట్లాడితే ఈరోజు నా ప్రసంగం మాట్లాడినట్టే అనిపించింది. నేను నాగార్జున సాగర్ రెసిడెన్షియల్లో చదువుతున్నప్పుడు 8, 9, 10 చదువుతున్నప్పుడు ఒక ఉత్తరం కోసం ఎంతో ఎదురు చూసేది. మా ఇంటికాడ నుంచి ఎవరన్నా ఉత్తరం వేస్తారేమో అని. ఆ ఉత్తరాన్ని అందుకున్నంత గొప్ప అనుభూతి నాకు మళ్ళా ఈరోజు కలిగింది. ఈరోజు ధాన్యపు రాశిని ఆవిష్కరించిన సంగిశెట్టి సారు నాకు చాలా ఇష్టము. ఎందుకు ఇష్టం అంటే, సురవరం ప్రతాపరెడ్డిని గుర్తుకు తెచ్చుకుంటే ఫస్ట్ నాకు గుర్తు వచ్చేది సంగిశెట్టి శ్రీనివాస్ సారే. భాగ్యరెడ్డి వర్మను గుర్తు తెచ్చుకుంటే ఆయన మీద మాట్లాడే ఏదైనా ప్రామాణిక గ్రంథం ఉందా అంటే అది సంగిశెట్టి సారే. ఇంత పరిశోధన చేసి ఒకసారి సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక పెద్ద లైబ్రరీ చూపించి, గోపాల్ నీకు ఇంట్లో ఏది నచ్చితే అది తీసుకొని పో అని చెప్పిండు. ఆ లైబ్రరీ మొత్తం సార్ రాసింది అనమాట. ఇంత ప్రేమను పంచిండు కాబట్టి సారు నేను ఈ సభకు పిలుచుకున్నా. ఇంకా నా జీవితంలో దండకడియము ఒక ప్రధానమైన ఘట్టం అయితే, జాజపూతల తలుపు రెక్కలు అనే కవిత నన్ను ఎంతో మందికి దగ్గర చేసింది. నిజానికి నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదవలేదనే బాధ ఉండేది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద నేను నా దుఃఖాన్ని మొత్తము వంపుకునేందుకు ఒక గొప్ప వేదికనిచ్చిండు కాసిం సారు ఈ సభలో ఉండడం నాకు చాలా సంతోషము. ఈ ధాన్యపు రాశిలో ఏదైనా విశ్లేషణ కనిపిస్తుందంటే, సారు తెలంగాణ సాహిత్యము అని పాట మీద జూకంటి జగన్నాథం సార్ మీద, నందిని సిద్ధారెడ్డి సార్ మీద అద్భుతమైన వ్యాసాలు రాసిండు. ఒక్కొక్క వ్యాసాన్ని 10 పేజీలు రాసిండు. ఎక్కడ తగ్గకుండా రాసిండు. అట్లాంటి స్ఫూర్తి నేను ఈ పుస్తకంలో కొనసాగించిన. ఇంకా ఈ దండకడియాన్ని నేను రమేష్ అన్న, యాకూబ్ సార్కు, శిలాలలితమ్మకు అంకితం ఇవ్వడం వెనుక ప్రధాన కారణం ఏంటంటే, మేము ఒక చిన్న బ్యాగ్ వేసుకొని పట్నం వచ్చినప్పుడు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని మీరు కూడా కవులేరా అని మమ్మల్ని భుజం తట్టింది యాకూబ్ సార్, శిలాలలితమ్మ, కవి సంగమము. వీళ్ళకి తప్ప ఈ పుస్తకము మేము ఎవరికి అంకితం ఇవ్వము అని మేము అనుకున్నాము. నిజానికి నేను నాలాగా కాలు జాపుకొని ఎక్కడ కూర్చుంటా అంటే, 1 మా ఊర్లో మా ఇంట్లో కూర్చుంటా, 2 మా ఊర్లో కౌశల్యం పడలమ్మ ఇంట్లో కూర్చుంటా, 3 యాకూబ్ సార్ ఇంట్లో కూర్చుంటా. అంతటి ప్రేమను వంచిండు. హైదరాబాద్ అంటే అందరికీ చార్మినారు, హుస్సేన్ సాగర్ గుర్తొస్తుంది కదా, కానీ హైదరాబాద్ అంటే మాకు యాకూబ్ సార్ ఇల్లు గుర్తొస్తుంది. ఇంకా ఈ లేఖల్లో నేను ఎవరిలాగానైనా కవిత్వం రాయాలా అని అనుకున్నప్పుడు నాకు మొదట గుర్తొచ్చే పేర్ల రాము తమ్ముడు. రాము ఈ సభకు అధ్యక్షత ఉండడము నాకు చాలా సంతోషము. ఈ పుస్తకాన్ని దాదాపు ఒక 60-70 వేలు అయితే ఒక్క పైసా కూడా నేను పెట్టుకోకుండా దీన్ని ముందుకు తీసుకొని వచ్చింది బొబ్బా రామన్న. అన్న లేకపోతే ఈ పుస్తకం ఇంత అందంగా వచ్చేది కాదు. అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగు కలెక్టివ్ ద్వారా పరిచయం అయ్యి అన్ని బాధ్యతలు, అన్న నువ్వు ఇంత మంచిగా రాస్తున్నావు, నువ్వు ఏది రాసినా నేను అది చేస్తా అన్నంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చిండు. అన్నకు ధన్యవాదాలు. ఇక నాకు ఇష్టమైన వ్యక్తి, అన్న మాట్లాడితే ప్రవాహము, అన్న రాస్తే ప్రవాహము, ఆయన పేరే గంగా ప్రసాదము. అన్న నా సభకు రావడము, అన్న ఒక వాక్యం రాస్తాడు, ఊరిడిసిపోవడం వలస అయితే అమ్మ కూడా తొలి వలస జీవి అని రాస్తాడనమాట. ఆ వాక్యం రాసి ఇట్లాంటి ఒక వాక్యం రాస్తే చాలు అని నేను అనుకొని అన్నకు ఈ నా లేఖలో ఒక ఉత్తరం కూడా రాసిన. ఇంకా తమ్ముడు వేల్పుల మహేష్ అన్న, నేను తమ్ముడును పిలవాలి అన్నప్పుడు ధైర్యంగా వచ్చి పిలుస్తుంటే ఒక్కొక్క నా టెన్షన్ మొత్తం తగ్గించిండ్రు వీళ్ళందరూ. అనంతోజు మోహన్ అన్న ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడానికి ఆ తెర వెనుక ఉండు కానీ మాకంటే ఎక్కువ కష్టపడ్డాడు అన్న. అయితే నేను ఈ పుస్తకం గురించి కొన్ని విషయాలు చెప్దామనుకున్నా. ధాన్యపు రాశి చుట్టూ చాలా జ్ఞాపకాలు అల్లుకొని ఉన్నవి. ఒక్కొక్క లేఖను నైట్ 12-1 గంటల వరకు కూర్చొని రాసేవాడిని. అవి రాస్తున్నప్పుడు అమ్మ లేచి, అరే పండుకోరాదురా ఇంకా ఇంతసేపు రాస్తున్నావు అని అనేది అనమాట. అప్పుడు చెల్లెలు వచ్చి, ఈరోజు మంగళవారంగా అమ్మ, అన్న ఇట్నే రాస్తాడు, రాసుకొని ఈరోజు అని చెప్పేదన్నమాట. అట్లా
ఈ అంటే అమ్మ, చెల్లెలు, మా బావ వీళ్ళందరూ నాకు సహకరించడం వల్లనే నేను ఇంత పెద్ద పుస్తకం రాయగలిగిన. ఇంకా ఈ పుస్తకంలో నేను ప్రత్యేకంగా మాట్లాడవలసింది ఈ ఫోటో గురించి. తీసుకుంటున్నప్పుడు మామూలుగా వెళ్తున్నప్పుడు మా రాజవర్ధన్ రెడ్డి సారు, అరే అందరు అంత మంచిగా రెడీ అయ్యిర్రా, నువ్వెందుకు కావద్దు అని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి నాకు బ్లూ కలర్ పైజామా ఇప్పించి ఒక ఒక గొప్ప పండుగ సందర్భాన్ని నాకు కల్పించిండు సారు. ఈ పుస్తకాన్ని వేసుకోవడం వెనుక ఇందులో నేను కనిపిస్తలేను, సార్ ప్రేమ నాకు కనిపిస్తుంది. 7వ తరగతిలో ఆవులు కాస్తున్నప్పుడు కాళ్ళకు చెప్పులు లేకపోతే చెప్పులు ఇట్లా ఇప్పించిండో, నేను పెద్దగా అయిన తర్వాత నువ్వు అందరి మధ్యలో మంచిగా ఉండాలిరా అని అట్లా ఇప్పించిండు. నిజానికి మిగతా కవులు పెరిగిన సందర్భము, నేను పెరిగిన సందర్భము చాలా వేరు. నేను మా మున్నారెడ్డి సార్ దగ్గర, మా రాజవర్ధన్ రెడ్డి సార్ దగ్గర వేరిన వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారంటే, అమ్మ దూరమైనప్పుడు దసరా పండుగ వచ్చినప్పుడు కౌశల్యమ్మ పడలమ్మ నాకు, అరే గోపాల్కి ఈసారి అమ్మ లేదు కదా అని అన్నం పంపించింది. అమ్మకు తెలియకుండా మున్నారెడ్డి సార్ ఒక గిన్నె తీసుకొని ఇంటికి వచ్చి గోపి తిన్నావా లేదా అని ఇచ్చిండు అనమాట. ఇంత మంచి ప్రేమల మధ్య నేను ఉన్నా కాబట్టే ఈ వాక్యాలు రాస్తున్నా అని నేను చెప్తున్నా. అయితే ఈ లేఖల్లో నాకు చాలా ప్రత్యేకమైంది ఒకటి ఏంటంటే, ఇంతకుముందుకు రమేష్ అన్న అన్నాడు కదా, సంస్మరణ సభల్లో వాళ్ళు చెప్పుకోకడం అంటే ముందే రాస్తే బాగుండని అన్నాడు కదా. నాకు మునిగాల ఆకాష్ నా స్టూడెంట్కు రాసిన లేఖ, అది నాకు చాలా ఇష్టమైంది. నిన్న ఎవరెవరికి ఫోన్ చేయాలి, ఇందులో ఉన్న కవులకు ఎవరెవరికి చేయాలనుకున్నప్పుడు అందరికి ఫోన్ చేస్తున్నా. అక్కడ ఆకాష్ పేరు కూడా కనిపించింది. ఆకాష్ లేడు అనుకోలేదు నేను. ఆకాషు రాకేష్ రూపంలో బతికే ఉండు, నా పుస్తకంలో కూడా బతికే ఉండు అని నేను గట్టిగా నమ్ముతున్నా. జంగా వీరన్న గురించి కూడా రాసిన. జంగా వీరన్న నా దగ్గరికి ఒక 300 కిలోమీటర్లు జనగామ నుంచి బైక్ మీద నైట్ 11 గంటలకు మా ఇంటికి వచ్చి, తమ్ముడు నా పుస్తకానికి నువ్వు ముందు మాట రాయాలని ఇచ్చిపోయిండు. అట్లాంటి జంగవీరన్న కాలం చేసినాక నాకు ఎట్లా బాధ అనిపించింది అని ఈ పుస్తకంలో రాసిన. నా కోసము చాలామంది వచ్చిండ్రు. మీ అందరి గురించి కూడా ఒక్కొక్కరి గురించి చెప్పాలని ఉంది. మీ అందరి ప్రేమలకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నా. నాకు ఒక మనిషి ఎట్లా బతుకుతాడు, ఎట్లా బతకాలి అని అనిపిస్తుంది అంటే, నేను చెప్పి ఒకే ఒక పేరు ఆశారాజు సార్. ఈరోజు ఆశారాజు సారు కాలుకు ఆపరేషన్ అయ్యుండి కూడా ఇంత దూరం వచ్చిండు. బతికితే ఆ విధంగా బతకాలి ఆశారాజు సార్ లాగా అనిపిస్తుంటుంటుంది. సారు ఈ సభకు రావడము నాకు చాలా సంతోషము. ఇంకా అమ్మతో నేను అని ఇమ్మడి బుచ్చయ్య సారు నాతోటి ఒక పుస్తకం రాయించిండు. సారు ప్రతి మాటలో నవ్వు. ఎంత టెన్షన్స్ ఉన్నా సార్తో మాట్లాడుతుంటే ఆ టెన్షన్స్ అన్నీ పోయి ఇట్లా జీవించాలి అని ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం లాగా నాకు సారుగా అనిపిస్తాడు. సార్కు ఇంకా నేను క్షమాపణలు చెప్పుకోవాల్సింది ఎవరికంటే మా నాగర్ కర్నూలు జిల్లా కవులందరికీ. ఎందుకంటే వనపట్ల సుబ్బన్న, లేకపోతే ఎదిరేపల్లి కాశన్న, లేకపోతే ఇంక ఇట్లా చాలా మంది కవులు ఉండ్రు. వాళ్ళ గురించి నేను రాయలేకపోయినా కదా అని నేను చాలాసార్లు బాధపడ్డా. నా కోసము మా పాఠశాల నుంచి నేను ఫస్ట్ పనిచేసిన స్కూల్ అజిలాపూర్ స్కూల్లో దిగిన ఫోటో ఇక్కడ ఎందుకు వేయించుకున్నా అంటే, నా మొదటి పాఠశాల అది. దీంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నవి అని యాకూబ్ సారు ఫోటో వేస్తూ దాని కింద రాసుకున్నా. అప్పుడే కన్ను తెరిచిన నా వాక్యానికి తొట్టెలగట్టిన ప్రేమగల్ల చెయ్యి కవి యాకూబ్ సార్కు పుట్ల కొద్ది ప్రేమలతో ఈ ధాన్యపు రాశి అని రాసుకున్నా. నా జీవితంలో ఒక మరపురాని సందర్భం ఏదైనా ఉందంటే అది అజిలాపూర్ పాఠశాల. ఆ పాఠశాల నుంచి మా హెడ్ మాస్టర్ సార్ లక్ష్మణ్ సార్ వచ్చిండు. నేను టీచర్గా ఈరోజు పిల్లలకు మంచిగా చెప్తున్నా అంటే కారణము సారు కరెక్ట్ టైంకు మమ్మల్ని క్లాసులకు పంపి, అసలుకి ప్రాథమిక స్థాయిలో మనం మంచిగా చదువు చెప్తే మనము పిల్లలు అద్భుతంగా చేస్తారు అని సార్ ఒక ప్రేరణ ఇవ్వడం వల్లనే నేను ఆ పాఠశాల నుంచి దేవగన్నేరు అనే పుస్తకం కూడా నేను తీసుకొని వచ్చిన. ఇంకా
కరీంనగర్ నుంచి చాలా మంది కవులు వచ్చిండ్రు. అనంతపురం నుంచి రాజారాం సార్ వచ్చిండు. విశ్లేషణ చాలా బాగా చేసేది. నేను ఈ ఇంతకుముందుకు గంగా ప్రసాద్ అన్న ఒక మాట అన్నాడు, గోపాల్ వ్యాసం రాసిండా కవిత్వం రాసిండా అని. నేను వ్యాసం రాద్దామని కవిత్వమే రాసిన. ఈ మూడేళ్ళు నేను కవిత్వానికి ఫీల్ అయినట్టు నేను ఎన్నడూ అనిపించలేదు. ప్రతి లేఖ కూడా ఒక కవిత్వం లాంటిది అని నాకు అనిపిస్తుంది. జనగామ నుంచి మొట్టమొదటిసారిగా నాతోటి పుస్తకాన్ని ఆవిష్కరింపజేసిన లగిశెట్టి ప్రభాకర్ సారు, అదేవిధంగా మన అన్న కవనతీగ సాయి కుమార్ అన్న, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రేమ సముద్రం. రహీం అన్ననైతే నా జీవితంలో ఒక గంటల తరబడి నేను అన్నతో మాట్లాడుతూ నాకు ఏ కష్టం ఉన్నా కూడా అన్న గురించి నేను చెప్పుకుంటున్నా. ఇంకా ఇందులో ఇంకా ఒక్కొక్కరి ప్రేమ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. నాకు కల్వకుర్తి నుంచి మా ఫ్రెండ్ కార్తీక్ వచ్చిండు, రవి వచ్చిండు, ఇంకా నన్ను అత్యంత ప్రేమించే ఓయూలో ఉన్న వేదాంత్ మౌర్య అన్న వచ్చిండు, యాదగిరి అన్న వచ్చిండు. ఒక్కొక్కరు గురించి చెప్తే అదొక కవిత అవుతుంది, అదొక పాట అవుతుంది, అదొక విమర్శ వ్యాసం అవుతుంది. అయితే ఈ అందరికంటే కూడా నేను ప్రత్యేకంగా చెప్పవలసింది నాగిళ్ళ రమేష్ అన్న గురించి. నా వాక్యము ఎక్కడైనా తలుకులీనుతుందంటే, నా వాక్యము ఎక్కడన్నా మెరుస్తుందంటే అన్న సాన్రాయిలాగా మారి నా వాక్యాన్ని సానబెట్టిండు. నేను ఎప్పుడన్నా ఒక లేఖ రాస్తే బాగా నచ్చితే, తమ్ముడు చాలా బాగా రాసినామని ఒక పూల బుట్టిని తీసుకొచ్చి నెత్తిలో పోస్తే ఎట్లా పోస్తాడో ఆ విధంగా పోస్తాడు. ఒకవేళ మంచిగా రాకపోతే ఏం రాసినావు, ఇది అందరు రాస్తారు, నువ్వేం రాసినావు అందులో ప్రత్యేకంగా అని ప్రతి సందర్భంలో కూడా మేము అన్నదమ్ములము ఆస్తులను వంచుకోలేదు, మేము కవులను వంచుకున్నాము. ఫలానా కవి మీద నువ్వు రాయి, ఫలానా కవి మీద నేను రాస్తా అని అసలుకి కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చి అంతగా నవ్వుకున్నాం మేము. ఇట్లాంటి కాలము మాకు రాదు. అసలుకి మమ్మల్ని నమ్మి మేము కూడా రాస్తామని నమ్మి మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది కవి సంగమము, యాకూబ్ సారు. అయితే నాకు ఒక రంది లేకుండా నేను ఎందుకున్నా అంటే, మా చెల్లెలు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటా. మా చెల్లెలు సంతోషంగా ఉండడానికి కారణము మా బావ, వాళ్ళ పిల్లలు. వాళ్ళు ఉండడం వల్ల నేను ఎంతో సంతోషంగా నేను ఇవి రాయగలుగుతున్నా. ఇంకా మా సైదులన్నకు సార్ అయితే ఊర్లలో ధాన్యపు రాశిని పెళ్లిగానోళ్ళు ఎక్కరు అసలుకి. కాబట్టి ఈ సభ మీద ధాన్యపు రాశి ఎక్కి చెప్తున్నా. నేను ఈ దసరా దీపాల వరకు కంపల్సరీ నేను చేసుకుంటా. అయితే ఈ సందర్భంలో నేను ఎప్పుడు బాధపడ్డా కానీ నాకు ఒక బలం ఏంటంటే మా రాజవర్ధన్ రెడ్డి సారు. నాకు నిజంగా గ్రహాలల్లో కుజగ్రహము అవి అంటుంటారు కదా, నాకు ఏ గ్రహం తెలియదు, నాకు గురుగ్రహ బలం ఉంది అని నేను ఎక్కువ నమ్ముతుంటుంటాను అనమాట. నాకు ఏ టెన్షన్ ఉన్నా సార్ ఫోన్ చేస్తాయి, ఎందుకు రా అంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంటాడు. మన తెలుగు వెంకటేష్ అన్న, మన జబ్బు వెంకటేష్ అన్న, అరవింద నాయుడు దేవినేని సారు, వాళ్ళందరూ కూడా గోపాల్ ఇది నీ పుస్తకం కాదు, ఇది మా పుస్తకము అని వాళ్ళందరూ సొంతం చేసుకున్నారు. మీరందరూ ఇట్లా నన్ను దగ్గరికి తీసుకోవడం వల్లనే నేను పనిచేస్తున్న గోకారం పాఠశాల నుంచి ఆంజనేయులు సార్ ఎంతో ప్రేమతోటి ఇక్కడికి వచ్చిండు. ఇట్లా వీళ్ళందరూ లేకపోతే నేను లేను. నేను కేవలము ఒక మట్టిని మాత్రమే. మీరు ఏ విధంగా మలిస్తే ఆ విధంగా తయారైన ఒక మట్టి బొమ్మను నేను లాస్ట్గా ఒక 3 వాక్యాలు చదివి సెలవు తీసుకుంటా. శ్రావణ మాసంలో మంగళవారం పూట ఎల్లమ్మకు ఒక్క పొద్దున్నట్లు కవి సంగమంలో ప్రతి మంగళవారం ఈ కవిలేఖలు రాసినాం. పంటలచ్చు అమ్మకు మనసారా మొక్కి ఈ ఉత్తరాలను ధాన్యపు రాశిగా మీ ముందు కుప్పవస్తున్నా.
మీ గుండె గంపల్లో నింపుకుంటారని, మీ ప్రేమను ఉత్తరంలో పంపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న ప్రేమతో మీ తగుళ్ళ గోపాల్. ఈ మైక్ను ఈరోజు నిన్న మొన్న చాలా టెన్షన్ పడ్డా, ఎట్లయితుందో అని. ఈరోజు వీడియో ఫొటోస్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్న రావణ్ ధర్మ అన్నకు 2 చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నా. అట్లనే ఉమిత్ కిరణ్ అన్న కూడా ఒక గొప్ప మూమెంట్ దండకడియం సభలో ఉన్న ఫొటోస్ అవన్నీ తీసింది ఉమిత్ కిరణ్ అన్న ఈ సభకు రావడము, ఇంకా నేను మానసికంగా ఎక్కడ కుంగిపోకుండా కూడా మా సైదులన్న నాకు చాలా ధైర్యం ఇచ్చి, మీరందరు చేస్తున్నది ఏంటంటే నన్ను అర్థం చేసుకోవడము. నేను ఏ పని చేసినా కూడా గోపాల్ కరెక్టే చేస్తాడు అని నన్ను అర్థం చేసుకోవడం వల్ల నేను ఇంత సజీవంగా మీ ముందు ఒక కవితా వాక్యంగా నిలబడ్డానని గుర్తు చేస్తూ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నా. ఇంకా చాలా మంది పేర్లు చెప్పలేకపోయినా ఈ వేదిక మీదకి వచ్చిన అతిథులందరికీ, దిలీప్ అన్నకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా.